సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో జనాన్ని దోచుకుంటున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును చిటికలో కొట్టేస్తున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని నమ్మించి అమాయకుల జోబులు గుల్ల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు అన్నదాతలను టార్గెట్ చేశారు. బ్యాంకుల పేరుతో ఫోన్లకు కొన్ని లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ ముప్పు ఉన్న నేపథ్యంలో రైతులను అలర్ట్ చేశారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. వారికి కీలక సూచనలు చేశారు. 6 గ్యారంటీల్లో కీలకమైన రుణమాఫీ హామీని నెరవేర్చింది తెలంగాణ సర్కార్. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ ఫేజ్లో 1 లక్షలోపు రుణాలను మాఫీ చేశారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 11,50,193 బ్యాంకు ఖాతాల్లో 10,83,000 కుటుంబాల లబ్ధిదారులకు 6,098 కోట్ల రూపాయలు జమ చేయడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బ్యాంకుల పేరిట మోసాలకు తెరలేపారు సైబర్ కేటుగాలు. వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్కు ఫైల్స్ పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని అన్నదాతలకు పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పంపించే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. అంతేకాదు, మన కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని తెలిపారు. ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి అకౌంట్లో ఎంత డబ్బు ఉంటే అంత దోచేస్తారని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కి ఫోన్ చేయాలని తెలిపారు. పోలీసులు హెచ్చరించినట్లుగానే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ రైతు ఖాతాల్లోని డబ్బు కొల్లగొట్టారు. పంట, కుటుంబ అవసరాల కోసం ఓ రైతు తన అకౌంట్లో దాచుకున్న డబ్బును లూటీ చేశారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసారం గ్రామంలో గుండేటి ముత్యం రెడ్డి అనే రైతు తన వాట్సాప్కు వచ్చిన లింకును ఓపెన్ చేశాడు. అంతే, బ్యాంక్ ఖాతా నుండి 4 లక్షలు కట్టయినట్టుగా మెసేజ్ వచ్చింది. దీంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన కొద్ది గంటలకే సైబర్ నేరగాళ్లు ఖాతాలపై దాడులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు జాగ్రత్త పడాలి. SMS, ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే అనవసరపు లింక్స్ను అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ మోసపోయామని తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. లేదా cybercrime.government.in నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఆర్థిక మోసాలకు సంబంధించిన విషయాలను ఫిర్యాదు చేయాలి.